క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాల్లో నుండి కొన్ని భాగాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని నీ కృప తోడుగా ఉండనిమ్మని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, లెంటులో ఈ మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాల్లో నుండి ఆదికాండము 22వ అధ్యాయము, అబ్రహామును దేవుడు పరిశోధించటం, విశ్వాసానికి పరీక్ష, నిజమైనటువంటి విధేయత అనేటువంటిది ఆ లేఖన భాగాల్లో మనం చూడగలుగుతాం. అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం గమనించి చూసినప్పుడు నిజమైనటువంటి శిష్యత్వము విశ్వాసానికి లేదా శిష్యత్వానికి పరీక్ష ఎలా ఉంటుంది అనేటువంటిది ఇందులో మనకి కనబడుతుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనంలో క్రీస్తు ప్రభువారు శోధనలో పాపం చేయకుండా ఉండటం అంటే పరిశుద్ధతకు పరీక్ష. ఒక శోధన కలుగుతూ ఉన్నప్పుడు ఆ శోధనలో పరిశుద్ధంగా జీవించటానికి మరి క్రీస్తు ప్రభువారు మనకు మాదిరికరంగా అక్కడ కనబడుతూ ఉన్నారు. కాబట్టి విశ్వాసానికి, శిష్యత్వానికి, పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించటానికి ఈ 3 సంఘటనలో ఒక పరీక్ష అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఆదికాండము 22వ అధ్యాయం మనం గమనించి చూసినప్పుడు తండ్రి అయినటువంటి అబ్రహామును దేవుడు లేక ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుణ్ణి మరి బలిగా అర్పించమని అడగటం అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము మరి సంపూర్ణమైనటువంటి విధేయతను, మంచి క్రియను కనపరిచి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఆయన మనస్ఫూర్తిగా విధేయతను కనపరుస్తాడు. బెయేర్షెబా నుండి మరి మోరియా పర్వతానికి ఇంచుమించుగా 50 మైళ్ళు దూరం 3 దినాలు ప్రయాణం చేసి ఇంట్లో వాళ్ళకు ఎవరికీ చెప్పకుండా తన బిడ్డను తీసుకొని, పని వాళ్ళని తీసుకొని మరి ఆ ప్రయాణానికి ఆయన ప్రారంభించినటువంటి విధానం ఎంత ఒత్తిడి, ఎంత మానసికమైనటువంటి పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించండి. తర్వాత పని వాళ్ళని కింద పెట్టి మరి కుమారుని తీసుకొని వెళ్ళటం, కుమారుడు తండ్రి మరి కట్టెలున్నాయి, నొప్పి ఉంది, మరి బలిగా అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడుందంటే నా కుమారుడు తండ్రే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అనేటువంటి మాట కుమారుడికి చెప్పటం. కాబట్టి కుమారుడు అడిగినప్పుడు ఎంత ఒత్తిడికి గురై ఉంటాడు. తర్వాత కుమారుణ్ణి మరి చేతులు కట్టి మరి బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడు ఎంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురై ఉంటాడు మీరు ఆలోచించండి. అంటే దేవుని యొక్క చిత్తం జరిగించడానికి సంపూర్ణ విధేయతను కనపరిచాడు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే ఆ ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనంలో కుమారుడా దేవుడే చూసుకుంటాడు. ఒక వ్యక్తి విశ్వసించినప్పుడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు అన్నట్లుగా మన జీవితంలో దేవుని మీద ఎప్పుడైతే మనం సంపూర్తిగా ఆధారపడతామో అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం, కలవరపడకుండా ఉంటాం, చింతించకుండా ఉంటాం. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడు కాబట్టి ఆ విధంగా అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వటానికి సిద్ధపడినప్పుడు దేవుడు అబ్రహామును ఆపటం, అబ్రహామా నీ ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి బలివ్వటానికి వెనుకంది వేరేది, ఇందువలన నా ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడుగా కనబడతా ఉందని అబ్రహాముకు దేవుడు మంచి ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు దేవుడు ఇస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల భక్తి, విధేయత, నమ్మకత్వాన్ని కలిగి ఉంటాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాము నమ్మకమైనటువంటి మనసు గలవాడని దేవుడు అతన్ని పిలిచాడు. కనుక అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు మృతులను సైతం కూడా లేపగలిగినటువంటి దేవుడని
అబ్రహాము తన కుమారుడిని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కనుక అబ్రహాము దేవుని మీద పూర్తిగా ఆధారపడటం, ఆయన బయలుదేరేటువంటి ప్రయాణంలో దేవుడే చూసుకుంటాడు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. కానీ పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగించాడు. తన కుమారుని యొక్క వివాహ విషయంలో ఏం చేయాలో, మరి ఏంటి పరిస్థితి, తన పనివాడిని పంపించి నువ్వెళ్ళు దేవుడు చూసుకుంటాడు అనేటువంటి మాటతో పంపిస్తాడు. ఈరోజు తన కుమారుణ్ణి బలిచ్చేటువంటి సందర్భంలో కూడా దేవుడే చూసుకుంటాడు. అందుకని ఆ స్థలానికి యెహోవా ఈరే అనేటువంటి పేరు పెడతాడు. అంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఈ పర్వతం మీద చూసుకుంటాడు, దేవుడే ఈ పర్వతం మీద చూసుకుంటాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు చూసుకుంటాడు అనే దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తి కలవరపడకుండా నిబ్బరంగా ఉండగలుగుతాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా గుర్తుపెట్టుకుని, విశ్వాసానికి పరీక్ష. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో విశ్వాసానికి కలిగే పరీక్షలో ఓర్పు వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఇదిగో అమూల్యమైనటువంటి విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష. సువర్ణం ఏ విధంగా పరీక్షించబడుతుందో, అది పరీక్షించబడిన తర్వాత దానిలో ఆ వ్యక్తి ముఖం కనపడ్డప్పుడు ఎంత క్వాలిటీగా ఉంటుందో, అలాగే విశ్వాసాన్ని కలిగేటువంటి పరీక్షలో అవి పరిపూర్ణమైనప్పుడు అవి మహిమను, మెప్పును, మరి ఘనతను తీసుకురావటానికి కారణమవుతాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసానికి పరీక్ష. ఎరుకో గోడల చుట్టూ తిరగండి, దేవుడు మీ పక్షంగా కార్యాలు చేస్తాడు. చేశారు వాడు. నువ్వు పోయి 7 సార్లు యొర్దాను నదిలో మునుగు, చేశాడు, అతను స్వస్థత పొందాడు. ఈ బాణలను నీళ్లతో నింపండి, చేశారు గనక వాళ్ళు అక్కడ మహిమ కార్యాన్ని చూడగలిగారు. ఇదిగో 300 మందితో యుద్ధానికి వెళ్ళు అంటే గిద్యోనుతో 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. ఏలియా నువ్వు వెళ్ళు, ఒక విధవరాల దగ్గరికి వెళ్ళంటే మారు మాట చెప్పకుండా వెళ్ళాడు. నీ పిండి తీసుకొచ్చి నాకు అప్పం పెట్టంటే ఆమె కూడా చేసింది. అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితిలో త్యాగపూరితమైనటువంటి మనసు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటం విశ్వాసానికి పరీక్ష. కనుక ఈరోజు మనం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము పరిపూర్ణంగా దేవునికి విధేయతను కనపరిచాడు. ఆ ఇసాకు కట్టెలు మోసుకెళ్ళిన సందర్భం యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అక్కడ సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇసాకుకు మారుగా ఒక గొర్రెపిల్లను అక్కడ వధించడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు మారుగా ఎవరిని పెడతానికి లేదు అవకాశం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వాడు. అందుకనే దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి ఏమాత్రం కూడా వెనుకంది వేయలేదు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ప్రేమ ఎంతో అపారమైనటువంటిది, దేవుని కృప ఎంతో అపారమైనటువంటిది. అదేవిధంగా మనం చదువుకున్న మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి పేతురు పైన తన విశ్వాసాన్ని మంచిగా వ్యక్తపరుస్తాడు. నా గురించి జనం ఏమనుకుంటా ఉన్నారు, ఏంది అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు అని ఒప్పుకుంటాడు. అంటే పైన చాలామంది కొందరు ఏలియా అని, కొందరు రకరకాలుగా చెప్తారు. కానీ ఇక్కడ నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు అని చెప్పినప్పుడు పేతురుని చూసి ప్రభు చాలా మెచ్చుకుంటాడు. పేతురు నువ్వు ధన్యుడవు, పరలోక తాళపు చెవులు నేను నీకు ఇస్తాను, ఈ బండ మీద సంఘాన్ని కడతాను అని పేతురుని చాలా మెచ్చుకుంటాడు. ఆ మెచ్చుకున్నటువంటి సందర్భంలోనే ఆయన ఏ విధంగా యెరూషలేముకు వెళ్ళి శ్రమపడబోతా ఉన్నాడు, ఏ విధంగా ఆయన మరణించబోతా ఉన్నాడు, ఏ విధంగా లేపబడబోతున్నాడు, శ్రమ, మరణ, పునరుద్ధానాల గురించి 3 గురించి చెప్తాడు. అంటే సువార్తకు ఆధారం ఏంటంటే క్రీస్తు శ్రమ, మరణ, పునరుద్ధానాలు. మీరు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం ఏంటంటే క్రీస్తు శ్రమ, మరణ, పునరుద్ధానాలే. ఎన్ని వేదాంత విద్యలు చదివినా, ఎంత బైబిల్ చదివినా దాని యొక్క మన కొత్త నిబంధన సారాంశం ఏంటంటే క్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయారు, మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతా ఉన్నాడు. సిద్ధపడి పరిశుద్ధంగా ఆయన విశ్వసించి ఆయన అడుగుజాడల్లో మనం నడవటానికి చూపిస్తాం. కనుక ఈ మాట చెప్పినప్పుడు పేతురు చేయి పట్టుకొని ప్రభువుని గద్దించటం ప్రారంభిస్తాడు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు శిష్యత్వంలో
త్యాగపూరితమైనటువంటి మనసు ఉండాలి. అంటే దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టటానికి వెనుకాడనటువంటి మనస్తత్వం ఉండాలి. ఎలీషాను పిలిచినప్పుడు ఆయన 12 అరకలు వదిలేసి వచ్చాడు. శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళు వలలు విడిచిపెట్టొచ్చారు. అంటే ఒక శిష్యుడు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరుగువాడు నా రాజ్యమునకు వారసుడు కానే కాదు. కనుక ఒక శిష్యుడు అన్నిటికన్నా కూడా ఒక మంచి లక్ష్యము, గురి కలిగి ఉండాలి. తండ్రి కన్నా, తల్లి కన్నా, అన్నిటికన్నా కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి మనస్తత్వం కలిగి ఉండాలి. కనుక ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు పేతురు అడ్డుకున్నప్పుడు, ప్రభువా ఇది నీకు దూరం అగును గాకంటే ప్రభువు పేతురుని గద్దిస్తాడు. ఇదిగో నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు అని సాతానా అని గద్దిస్తాడు. అంటే ఇక్కడ సాతాను పేతురు ద్వారాగా పేతురులో ఉండి అది అడ్డుకుంటున్నటువంటి సందర్భాన్ని చూపిస్తూ ఉంది. దేవుని చిత్తం అంటే అక్కడ అంటాడు, మానవుల సంగతుల్ని ఆలోచిస్తూ ఉన్నావు తప్ప దైవికమైనటువంటి సంగతులు నువ్వు ఆలోచించట్లేదు. అంటే మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు పేతురు ప్రభువుకు కీడు జరగకూడదనేటువంటి ఒక కోణంలో ఆలోచిస్తూ ఉన్నాడు, కానీ దేవుని ప్రణాళిక ఈ విధంగా నెరవేర్చబడుతుంది అనేటువంటి ఆలోచన లేదు. మీరు అపోస్తుల కార్యం 21వ అధ్యాయంలో నడికట్టుగలిగినటువంటి ఒక మనిషి కనబడతా ఉన్నాడు. ఆ వ్యక్తి శ్రమలు పడబోతున్నాడని ఒక వ్యక్తి దర్శనం చెప్పినప్పుడు పౌలు యెరూషలేముకు ప్రయాణం అవుతాడు. అప్పుడు అందరూ ఆయన్ని అడ్డుకుంటారు. నువ్వు వెళ్ళొద్దయ్యా, నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అంటే, మీరెందుకు ఏడ్చి నన్ను బాధ పెడతారు? క్రీస్తు యేసు యొక్క పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనటువంటిది కాదు అని పౌలు అక్కడ స్పష్టంగా చెప్తాడు. కనుక ఒక శిష్యుడు ఏం చేయాలంటే ప్రతి శ్రమని ఒకవేళ భరించాల్సి వస్తే తప్పదు, ప్రాణం పెట్టాల్సి వస్తే తప్పదు, కోల్పోవాలంటే తప్పదు. కనుక యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెబుతున్నాడు, నువ్వు మనుషుల సంగతులను నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, కానీ దైవికమైన సంగతులు నువ్వు ఆలోచించట్లేదు అని చెప్తూ శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోనెడలా వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవడం, దేవుని కోసం, దేవుని యొక్క మార్గంలో నడవటానికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని కాదనుకోవటం, దాన్ని వద్దనుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా ఒక శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం. అందుకని మీరు చూడండి, మోషే, అబ్రహాము దేవుని మాట కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయన బయలుదేరి వస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో ఏంటో తెలియదు. అది శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటం ఒప్పుకోలేదు. ఎందుకంటే కలగబోతున్నటువంటి బహుమానమందు అతడు దృష్టి ఉంచెను. కనుక ఒక శిష్యుడికి ఏం చేయాలంటే ఎంచుకోవటం, దానికోసం త్యాగపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాం. పౌలు గారు మీరు ఫిలిప్పీకి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9 నుంచి చూస్తే, ఇదిగో ఏవేవి లాభకరములు ఉన్నవో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం కలిగేటువంటి నీతిని సంపాదించుకోవటం కొరకు ఏవేవి లాభకరములు ఉన్నవో అవన్నీ నేను క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. అంటే ఎంత త్యాగపూరితమైనటువంటి మనసు మీరు ఆలోచించండి. కనుక ఒక శిష్యుడు త్యాగపూరితమైనటువంటి మనసు ఉండాలి. ఒక విశ్వాసాన్ని కలిగేటువంటి పరీక్షలో అది కష్టమైన, ఇష్టమైన, అది ఏ పరిస్థితిలోనైనా దేవుని కొరకు విడవాలంటే విడవాలి. అలాగే ఒక శిష్యుడు దేవుని కొరకు ఎంత శ్రమనైనా అనుభవించడానికి సిద్ధపడేటువంటి మనస్తత్వం ఉండాలి. యోహాను 16:2 అంటాడు, మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడు అనుకుంటాడు. అలాంటి రోజులు ఉన్నాయి, రాబోతా ఉన్నాయి, వస్తున్నాయి. అదేవిధంగా 16వ అధ్యాయం అంటాడు చివరిలో 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే విశ్వాసానికి సంబంధించినటువంటి పరీక్షలో అబ్రహాము నెగ్గినప్పుడు, తను తాను భక్తి కలిగినటువంటి వాడిని కనపరుచుకున్నప్పుడు అబ్రహాముకు దేవుడు మెండైనటువంటి దీవెనలు ఇచ్చాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును దీవించాడు. అలాగే ఒక శిష్యుడు తన భక్తిని, తన విశ్వాసాన్ని దేవుని ముందు పరిపూర్ణంగా కనపరుచుకున్నప్పుడు, స్టెఫను ఇదిగో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొనిండుట ప్రభువుని నేను చూచున్నాను అంటాడు. ప్రకటన 12వ అధ్యాయం మీరు చూసినప్పుడు, ఇదిగో వీరు గొర్రెపిల్ల రక్తము ద్వారాగా అపవాదిని జయించినటువంటి వాడు, మరణం వరకు కూడా వీరు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు.
గొర్రెపిల్ల రక్తము ద్వారా, విశ్వాసము ద్వారా లోకాన్ని జయించినటువంటి వాళ్ళు ఈ శిష్యులు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ శిష్యులు అంటే మనందరం శిష్యులుగా ఉండాలి. సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సమస్త మనుషులను శిష్యులుగా చేయండి. ఈరోజు దేవునికి ఆయాసకరమైంది, దేవునికి నచ్చనటువంటిది, దేవుని యొక్క చిత్తం అనేటువంటి కొనసాగించడానికి అడ్డుగా ఉండేటువంటి ఏదైనా సరే దాన్ని ఉపేక్షించుకోవటం అనేటువంటిది మనం అలవర్చుకోవాలి. అలా ఉపేక్షించుకోకపోతే దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా కొనసాగించలేము అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక విశ్వాసి, ఒక శిష్యుడు తన నమ్మకత్వాన్ని కనపరిచి దానిలో పరీక్షలు సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, అక్కడంటాడు, నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం ఇంటినైను, నా అన్నదమ్ములైను, ఇవన్నీ మీరు అనుభవిస్తే 100 ప్రతిఫలం నేను మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి దేవుడు రెట్టింపు దీవెనలు దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెం నువ్వు నమ్మకం ఉన్నావు, నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నియమిస్తున్నాను అని అంటాడు. అదేవిధంగా మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో మన ప్రధాన యాజకుడుగా మన ప్రభువు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మంచి మాట ఏంటంటే, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడేటువంటి వారందరికీ సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మీరు చూసినప్పుడు ఆయన శోధింపబడి పాపము లేనటువంటి వాడుగా మనకు అక్కడ కనబడుతున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి మన ప్రతి సమస్య, ఎవ్రీథింగ్ ఆయనకి తెలుసు. మన జీవితంలో ఎదురేటువంటి ఆకలి, మానసికమైన ఒత్తిళ్ళు, సమస్యలు, కుటుంబం నుండి, సమాజం నుండి, మతపరంగా ఎదురేటువంటి ప్రతి సమస్యలు ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకనే సహానుభావం లేనివాడు కాడు. అందుకని 2వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడు, శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మీరు ఇక్కడ చూసినప్పుడు ఆయన శోధింపబడినను పాపము లేనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి శోధనలో కూడా పరిశుద్ధతను కోల్పోలేదు. శోధనలో కూడా ఏం చేయలేదంటే ఆయన ఆధ్యాత్మిక బలహీనుడు కాలేదు. ముళ్ళ కింద పడి ఇత్తనాలు ఏమైపోతున్నాయంటే అణిగిపోతూ ఉన్నాయి. ఆ ముళ్ళను కూడా జయించి ఆ ముళ్ళని పక్కకు తీసేసి ఫలించేటువంటి పరిస్థితి. మీరు చూసినప్పుడు యేసేపు శోధించబడ్డాడండి. ఆ శోధనలో తను తాను దేవునికి విరోధంగా నేను పాపం చేయనని ఖచ్చితంగా చెప్తాడు ఆయన. ఒక యవనస్తులు శోధనలో పాపానికి నో చెప్పటం, దేవుని పక్షంగా నిలబడటం, పరిశుద్ధత పక్షంగా నిలబడటం. కనుక అతడు ఎంత గొప్ప ఆశీర్వాదాలు. శోధనలో గనక పరిశుద్ధతలో ఉంటే శోధనను అధిగమించే వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు గొప్పగా. శోధనలో పాపం చేయకుండా ఉండేటువంటి వ్యక్తులు, యవనస్తురాలు, మీ కలిగేటువంటి ప్రతి శోధనలో మీరు పరిశుద్ధంగా జీవించాలని ఖచ్చితమైన తీర్మానాన్ని కలిగి ఉంటే ఆ శోధన మీరు జయించిన తర్వాత మీకు మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడు. మీరు బైబిల్ ఎక్కడైనా మీరు చూడండి, మీరు యేసేపు ఆ శోధనలో దేవుని పక్షంగా ఉండి, ఇదిగో నేను దేవునికి విరోధంగా నేను పాపం చేయను అన్నప్పుడు దేవుడు ఆయనకి ఎంత ఉన్నతమైనటువంటి పదవిని దేవుడిచ్చాడు మీరు ఆలోచించండి. ఫినెహాసు మోయాబీలతో ఇశ్రాయేలందరూ పాపం చేసి భ్రష్టులైపోతా ఉన్న సందర్భంలో పాపమును అసహించుకుంటాడు. దేవుడికి నచ్చనటువంటి దాన్ని అసహించుకొని ఆయన ఏం చేయాలో పరిహారం చేసే పని చేస్తాడు. అందుకని ఫినెహాసు నీ యాజకత్వాన్ని నేను స్థిరపరుస్తున్నాను అంటాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అపవిత్రమైన దాన్ని తిని మమ్మల్ని మేము మోసపుచ్చుకోము, అపవిత్రపరుచుకో అన్నప్పుడు వారికి దేవుడు 10 అంతల శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. రెకాబీలు దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఈ ద్రాక్షారసం తాగండి, తాగండి అని ఇర్మియా ద్వారా చెప్తే మేము తాగం, మా తండ్రి ఇలా చెప్పాడు అన్నప్పుడు వాళ్ళ యాజకత్వాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. అంటే పరిశుద్ధతను ప్రేమించేవాడిని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, చెడుతనమును అసహించుకున్నటే. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడు చూడలేడు. పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచాను. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధతగానే ఉండాలి. కాబట్టి శోధనలో పాపం లేకుండా ఉండటం. అవ్వమ్మ శోధించబడింది, ఆదాము శోధించబడ్డాడు, శోధనలో పాపం చేశాడు. ఇస్కరియోతు యూదా శోధించబడ్డాడు, ఆ శోధనలో పాపం చేశాడు. అననీయ సప్రియాలు శోధించబడ్డారు, పాపం చేశారు, పాడైపోయారు. శోధనలో దేవుని జ్ఞానం లేదు వాళ్ళకు. దేవుని మహింపరుద్దామని లేదు, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం, పాపాన్ని అసహించుకుందాం అనేటువంటి
ఆ విచక్షణ లేనటువంటి పరిస్థితి. యేసు ప్రభు వారిని శోధకుడొచ్చి ఎంత భయంకరంగా శోధించాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, నువ్వు నాకు మొక్కు, నేను నీకు అన్నీ ఇస్తాను, ఇదిగో నువ్వు కిందకు దూకు, దేవుడు నిన్ను కాపాడతాడేమోనని. శారీరకంగా మీరు చూసినప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపడంబం అన్ని కోణాల్లో అపవాది యేసు ప్రభు వారిని శోధించాడు. అయితే ఎక్కడ కూడా యేసు ప్రభు వారు పాపానికి లొంగలేదు, మోసపోలేదు. వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలన్న జ్ఞానం ఉంటుంది. కీర్తన 119 అధ్యాయం, దేవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. వాక్యం హృదయంలో ఉండాలి. దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు పాపమును అడ్డుకోగలుగుతావు, పాపాన్ని అసహించుకోగలుగుతావు, పాపం చేయకుండా శోధనను నువ్వు జయించగలిగిన వ్యక్తిగా ఉండగలుగుతావు. అందుకనే యేసు ప్రభు వారు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. శోధింపబడినను పాపము లేనటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ ఏం చేస్తానంటే కనబడతా ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, శోధనలో పవిత్రత, విశ్వాసంలో విధేయత, విశ్వాసాన్ని కలిగే పరీక్షలో సంపూర్ణమైనటువంటి విధేయత అబ్రహాము కనపరిచాడు. అదేవిధంగా పేతురు మొదట మరి ఆయన కొంచెం బలహీనత ప్రదర్శించినప్పటికీ, కలిగి ఉన్నప్పటికీ, క్రీస్తు నిమిత్తం అనేకమైన భయాల్లో ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్ముని ద్వారాగా యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత సంఘం యొక్క బాధ్యతలు, పరిచయం ముందు కొనసాగేటప్పుడు ఆయన ఎంత ధైర్యంగా ఉంటాడంటే, దేవుని మాట వినటం కంటే మీ మాట వినటం న్యాయమా? ఒక శోధనని ఎలా అధిగమించవచ్చో, ఒక శోధనలో దేవుని మీద ఆధారపడి ఎంత విజయాన్ని సాధించవచ్చని పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక ఆ శోధనల మీద విజయాన్ని గురించే రాస్తాడు పేతురు గారు. ప్రియులారా, మీకు కలుగుతున్న అగ్ని వంటి శ్రమల గురించి మీరేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకండి. శోధింపబడ్డారా? ఆ శోధనలో మహిమాస్వరూపమైనటువంటి ఆత్మ మీ మీద నిలుచును. కనుక మీకు మెప్పు వస్తుంది, ఘనత వస్తుంది, దేవుని యొక్క కృప మీ పట్ల అధికంగా ఉంటుందని శోధించబడే వారికి ప్రోత్సాహకరంగా ఆ పత్రికలో రాయబడింది. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని ముందు నిజాయితీగా కనపరుచుకున్నప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు. తన విశ్వాసాన్ని కలిగే పరీక్షలో నమ్మకత్వాన్ని కలిగి ప్రదర్శించాడు. అలాగే శోధనలో గనక మనం నిజాయితీగా, అంటే శిష్యత్వంలో గనక, దేవుని వెంబడించే విషయంలో గనక నమ్మకత్వం ఉంటే, మరి శిష్యులకి ఎన్ని వాగ్దానాలు చేయబడ్డాయి, ఆ వాగ్దానాలని స్వతంత్రించుకోగలుగుతాం. శోధనలో గనక పరిశుద్ధతను కలిగి ఉంటే, తద్వారా ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటాం. కనుక అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును కాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు అందరి హృదయంలో ఫలింపచేయమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని. అయా మరి విశ్వాసం కలిగే ప్రతి పరీక్షలో నాయన మరి మేము నీ పక్షంగా నిలిచి నాయన ఆ పరీక్షను జయించదగినటువంటి శక్తిని, నీ మీద ఆధారపడినట్లుగా శక్తిని, బలమును ప్రభువా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.